ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన మోషబ ప్రార్థన స్పష్టంగా వాయిస్తో చేయాలి ప్రార్థన. Parang makan dan gaji mikan dan mamun tri kati mikan sendiri tri kati na wakin dan huna sendiri wakin dan mewin wiji berdoa masuk dan terang na fain dan curun sendiri itu tri kati dan mama tu berpesal dan orang ngurdi misalnya jika jika berdendi itu tri kati dan wakin dan curun mama na ratu terwan sendiri itu tri kati dan mark suatu dan mark tu papa nena palmura jam jam mami dan తెలివిని తండ్రి అలవత సందర్భాలకు వెళ్ళి చదువుచడం మీద బలని సంచరించడం మాకు సలగనట్టు అలాగే మేము నిలచండి యేసుక్రీస్తు వేతన పడుతుంది రామే. ఆమేన్. వెరీ గుడ్. జయగడి ప్రార్థన పడుతూ వ్యక్తం గడిచి మమ్మల్ని ట్రీగా తెంచి కాంతమని ఓ ట్రీగా తండ్రి ఈ ట్రీగా తండ్రి మేము వాకింగ్ చదువుకుంటే వాకింగ్ హాస్పిటల్లో చేయించి ఓ ట్రీగా తండ్రి వాకింగ్ చదిపోతుండగా మమ్మల్ని రత్న తెరిసిల్లా చేయించి ఓ ట్రీగా తండ్రి వాకింగ్ చదిపోతుండగా తండ్రి ఆ సందర్భాల్లో లోతులోకి వెళ్ళి నేర్చుకున్నా చేయండి ఈ ట్రీగా తండ్రి మార్క్స్ తర్వాత 13 నేర్చుకుని కదండి సందర్భాల్లోకి వెళ్ళి నేర్చుకునేలా చేయండి. ఇంకా తండ్రి రోగులు అందరూ ముట్టి వేసుకొని ఏసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ప్రార్థనము. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ 2026 సంవత్సరం 7వ తేదీలోనికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, అనుదిన బైబిల్ పఠనాన్ని నాయన తండ్రి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఈ పరిచర్ను ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే పరిచర్ను వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ పన్నుపాట్లు అయితే చేస్తున్నారో ఆ పన్నుపాట్లో నిమ్మ నాయన తండ్రి వారికి విజయాలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఓదూరు, వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభు వారి సంఘాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘాలకు అధ్యక్షులుగా, కాపరులుగా, నాయకులుగా, ఉపదేశకులుగా నాయన మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగేనైనా వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను బట్టి, అలాగే పరిచారకుల కుటుంబాలను బట్టి, యవనస్తుల కుటుంబాలను బట్టి నైనా వారు చేస్తున్నటువంటి పనిని, పరిచర్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా, మరి యొక్క సమయంలో తండ్రి మార్క్స్ వార్త ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా తండ్రి, మేము చక్కనటువంటి రీతిలో నాయన మార్కు గారు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ కార్యాలను నాయన మేము ప్రస్ఫుటంగా చక్కగా విని నేర్చుకుని తెలుసుకుని తండ్రి, అవి ఎందుకొరకు వ్రాయబడ్డాయో, ఎలా వ్రాయబడ్డాయో, ఏ సందర్భానుసారంగా వ్రాయబడ్డాయో తండ్రి, వాటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకుని ప్రభు మీ చిత్తాన్ని ఈ లోకంలో మేము జరిగించుటకు మీ సహాయాలు తెచ్చమని తండ్రి, దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరూ కొందరు నేను ఈ సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మన అందరం ముందుకు వెళ్ళిపోదాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పల్లవిని జ్ఞాపకం చేసుకుందాం. నీ దేహమే ఆ ప్రభుని, నీ ఆత్మయే ఆ ప్రభునిది, నీ జీవితం ఆ ప్రభునిది, ఈ లోకమే ఆ ప్రభునిదే, నీకున్నవన్నీ నీవు కావని నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది. ఒకనాడు ఉంది ఆ దేవుడే, తనలోనే నీవు ఉన్న
ఉన్నావులే, ఆదాములోనికొచ్చావులే, ఈ తరములోని పుట్టావులే, నిరాకలోని రహస్యమేమిటో నువ్వు తెలుసుకో, నీ దేహమే ఆ ప్రభునిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, రైట్, మంచిది. ఒక సమయంలో మార్కు సువార్త మరి నిన్నటి కాల సమయంలో 12వ అధ్యాయం ద్వారాగా కొన్ని విశేషమైనటువంటి సందర్భాలు మనం తెలుసుకున్నాం కదా ప్రియులారా. అలాగే మరి యొక్క సమయంలో కూడా 13వ అధ్యాయంలో రాబడినటువంటి మరిన్ని సంగతులతో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మనం చేద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు ఈ గొప్ప కట్టడములను చూచుచున్నారే, దాని మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలుచుకుండా పడద్రోయబడినని అతనితో చెప్పెను. రెండవ భాగాన్ని చదువుకుందాం. ఆయన దేవాలయం ఎదుట ఒలివల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూసి ఇది ఎప్పుడు జరుగును, ఇవన్నీ జరగబో కాలమున ఏ గురుతులు కలుగును, అది మాతో చెప్పమని ఆయనను అడిగాను. ఆయన ఏకాంతముగా అడగగా యేసు వారితో ఎట్లనెను, ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినినప్పుడు కలవరపడకుడి. జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును. కరువు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభం. మరొక సందర్భాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు. మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలబడుదురు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారి మిమ్మును అప్పగించుటకు కొనుపోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతించుకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండపేటకు పారిపోవలను. మిద్ది మీద ఉండువాడు
ఇంటిలో నుండి దేనినైనా తీసుకుని పోవుటకు ఇంటిలోని దేనైనా తీసిపోవుటకు దిగి అందులో ప్రవేశించకూడదు. దిగా అందులో ప్రవేశించకూడదు. పొలములో ఉండువాడు పొలంలో ఉండేవాడు తన వస్త్రము తీసుకున్నటకు తన వస్త్రం తీసుకున్నటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. ఇంటిలోకి తిరిగి రాకూడదు. అయ్యో అయ్యో ఆ దినములలో ఆ దినములలో గర్భిణీలకును గర్భిణులను పాలిచ్చు వారికి పాలిచ్చు వారికి శ్రమ శ్రమ అది శీతాకాలమందు అదే శీతాకాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి సంభవింపకూడదని ప్రార్థించుడి అని అని శ్రమలు శ్రమలు దినములు దినములు దేవుడు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఆది నుండి అది వరకు అంత శ్రమ కలగలేదు, అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. ఇంకా ఎన్నడూ కలగబోదు. ప్రభు ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ప్రభు ఆ దినములు తక్కువ చేయబడిన ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏ శరీరం తప్పించుకొని పోయి ఏర్పరచబడిన వారి నిమిత్తము ఏర్పరిచిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము తన ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను ఆయన ఆ దినములను తక్కువ చేయును. తక్కువ చేయను. కాగా ఇదిగో క్రీస్తుడు అక్కడ ఉన్నాడని, క్రీస్తుడు అక్కడ ఉన్నాడని, ఇదిగో ఎక్కడున్నాడని, ఇదిగో ఎక్కడ ఉన్నాడని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు చేయుదురు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉన్నానెను. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 24వ వచనం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఈడు, ఆకాశములు నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడు. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూసెదరు. అప్పుడైన తన దూతలను పంపి భూమి ఆకాశములు మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయుచుండెను. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకుని ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపం అనే ద్వారమున దగ్గరనే తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు. 12:32 వచనం. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్తగా పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు రొద్దు కొంగునప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన ఆకాశమత్మంగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూసి గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండవలెను.
దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో మరి చాలా సందర్భాలు రాయబడ్డాయి. ఆ సందర్భాలని ఒక్కొక్కటి మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో మార్కు గారు చాలా యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను తెలియజేశారు ఆయన. ఇంతకీ ఆ కార్యాలు ఏంటని మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం చూసినప్పుడు 13వ అధ్యాయము ఈ చివరి వచనంలో ఒక మాట రాయబడింది. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండెడెను. ఎలా ఉండమంటున్నాడు యేసుక్రీస్తుల వారు? మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి ఎవరుంటారు ఈ లోకంలో? సైనికుడు ఉంటాడు. దేశ సరిహద్దుల్లో శత్రువు దాడి చేయకుండా మన భారతదేశాన్ని ఏమండి పహారా కాసేటువంటి సైనికులు ఎలాగుంటారో మెలకువగా ఉంటారు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా మెలకువగా ఉండాలని కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఉదాహరణకి మనం ఇంటి దగ్గర తల్లిదండ్రులు పనులకు వెళుతూ ఉపాధి నిమిత్తం మరొక ఊరు వెళ్తూ బిడ్డలకి పనులు అప్పగించి వెళ్తూ ఉంటుంటారు. మెలకువగా ఉండండి, ఎవరైనా వస్తారు, సామాన్లు పట్టుకుని పోతారు, మనం ఉంటే అడుగుతారు, మనం లేకపోతే మేము తీసుకెళ్ళలేదన్నటువంటి మాట అంటారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని బిడ్డలకి తల్లిదండ్రులు ఎలాగైతే చెబుతారో అలాగే యేసుక్రీస్తుల వారు కూడా తన శిష్యులకి మెలకువగా ఉండమని చెబుతున్నాడు. ఇప్పటి నుంచి ప్రారంభం నుంచి కూడా ఒక సైనికుడు మెలకువగా ఉండడం వలన శత్రువు దాడి ఎలా జరగకుండా వాటిని ఆపుతాడు. అంటే ప్రమాదం జరగకుండా శత్రువు వస్తే ఏం చేస్తాడో మనకున్నటువంటి స్వాస్థ్యాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు వాడు. కనుక శత్రువుకు మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. అలాగే మనం అనేక విషయాల్లో పడిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి సాధకం. సరే, ఇక మనం లెసన్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఆయన దేవాలయంలోని వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములను చూచుచున్నావే, రాతి మీదకి రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండనికుండా పడద్రోయబడినని అతనితో చెప్పును. వీళ్ళందరూ కూడా అంతకు ముందు అధ్యాయులను మరి యెరూషలేములోనూ ఉన్నారు కదా, యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఇప్పుడు దేవాలయం నుంచి బయటకు రాగానే యెరూషలేము కట్టడాన్ని మరొకసారి యేసుక్రీస్తుల వారికి చూపుతున్నాడు. ఈ రాళ్ళు ఎలాంటివో చూడండి, ఈ కట్టడాలు ఎలాంటివో చూడు నాయన అని యేసుక్రీస్తుల వారితో అంటున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, ఇక్కడ రాతి మీద రాయి ఒకటైనను ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని మీతో చెప్పుచున్నాను నేను. అంటే యేసుక్రీస్తుల వారు మరణించి సమాధి చేసి తిరిగి లేచినటువంటి వెళ్ళిపోయినటువంటి తర్వాత, క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత సుమారు 30, 40, 50, 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి, ఒక రాజు వచ్చి ఏం చేశాడంటే యెరూషలేము దేవాలయాన్ని అంతటిని పడగొడేశాడు. దేని పడగొడేశాడు ఆయన? దేవాలయాన్ని పడగొడేసిన తర్వాత ఇంకా అక్కడ ఆరాధన కట్ట జరిగేవి కావు. అందుకనే క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడున్నాడని మిమ్మల్ని కొంతమంది మోసపుచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈరోజు మనుషులను మోసం చేయడానికి కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్లు చేస్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కొంతమంది ఇంకేం చేస్తున్నారు, అనేక రకమైనటువంటి పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకొరకంటే మనుషులను మోసం చేయడానికే. అలాగే యేసుక్రీస్తుల వారిని నమ్మి యేసుక్రీస్తుల వారి ద్వారాగా ధనాన్ని, పేరును, హోదాను సంపాదించుకునేటువంటి అక్రమకారులు కూడా నా పేరట రాబోతున్నారు. కనుక వాళ్ళందరిని మీరు తెలుసుకోవాలంటే మీరు మెలకువగా ఉండండి. యెరూషలేము దేవాలయం లేదు కదా ఇప్పుడు ఇదిగో యెరూషలేము దేవాలయం మేము ఎక్కడ కడుతున్నాం, యేసుక్రీస్తుల వారు మా దగ్గర ఉన్నారని అబద్ధపు వ్యక్తులు వస్తారు. కనుక వారి విషయాల్లో మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తుల వారు మెలకువలు చెబుతున్నారన్నమాట. ఎవరికి? తన శిష్యులైనటువంటి, తన పిల్లలైనటువంటి అపోస్తులందరికీ చెబుతున్నాడు అనమాట. అలా చెప్పుకుంటూ వస్తూ మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి అన్నాడు. మరలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చూసారా, జాగ్రత్త లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు కరెంటు ద్వారాగా జాగ్రత్తగా ఉండాలి, ఏమంటే గ్యాస్ పొయ్యి ద్వారాగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు మనం పాటించుకోలేదు అనుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశము ఉందా? అలాగే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా సువార్త చెప్పే విషయంలో మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, వారికి సాక్ష్యార్థమై అధిపతులు ఎదుటకును రాజులు ఎదుటకును నా నిమిత్తం మీరు ఏం చేయబడతారో
వెళ్తారు. ఇదేంటండి యేసుక్రీస్తుల వారిని నమ్ముకుంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ని బాధలు అనుభవించి ఈ సేవ చేయడం ఏంటని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంటుంది. అవును, ఎందుకనంటే ఈ లోకము మనది కాదు. ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలను చేస్తేనే కానీ ఆ లోకాన్ని మనము స్వతంత్రించుకోలేము. అందుకని యేసుక్రీస్తుల వారు వీళ్ళందరికీ మెలకువలు చెబుతున్నాడు మొదటిగా. రెండవది జాగ్రత్తలు చెబుతున్నాడు. మరలా ఇంకా మనం ఇలా మాటలు చూడగలిగితే ఆ దినములలో అంటే యేసుక్రీస్తుల వారు వచ్చే రెండవ రాకడలో కొన్ని పరిస్థితులు కొన్ని పరిణామాలు చెబుతున్నాడు అనమాట. ఆ దినములో శ్రమ తీరిన వెంటనే ఏం జరుగుతుందట, ఇంకా కొన్ని సందర్భాలు చెబుతున్నాడు. ఏమండి 14 నుంచి మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలిచి ఉండుట స్థలమందు మీరు చూచినప్పుడు చదువువాడును గ్రహించును గాక. యోదయలో ఉండేవారు కొండపేటలకు పారిపోవరును, మిద్ది మీద ఉండేవారు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు అందులోనికి ప్రవేశించకూడదు. అంటే యేసుక్రీస్తుల వారు వచ్చే రెండవ రాకడలో ఎలా ఉండాలో చెబుతున్నాడు అనమాట. మీరు ఎలక్ట్గా ఉండండి. మీరు ఎలా ఉండండి జయగాడు? సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఏం జరుగుతుందో సంభవించబోతున్నవన్నీ చెబుతున్నాడు అనమాట. చూడండి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ప్రభువు ఆ దినములు తక్కువ చేయబడిన ఏడలు ఏ శరీరం తప్పించుకొని పోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తమును అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడిన కాగా, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని ఇదిగో ఇక్కడ ఉన్నాడని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకండి. ఆ కాలము ఏమంటే ఆ కాలమందు అబద్ధ ప్రవక్తులను అబద్ధ క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని ఏం చేస్తారో మోసం చేస్తారు. కనుక మీరు మెలకువగా ఉంటే మోసం చేసేవాడెవడో మనల్ని బలపరిచేవాడెవడో తెలుస్తుందని యేసుక్రీస్తుల వారు తన శిష్యులకి మరి సంజాయిషిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇక చివరిగా అంటున్నాడు, ఆ దినములో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుడిని కమ్ముతుంది. అంటే యేసుక్రీస్తుల వారు వచ్చే రాకడ సమయంలో ఎలా ఉంటుందని చెప్పినాడు జయగడు. సూర్యుడు ఎవరిని కమ్ముతారట? ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుడిని కమ్ముతుంది. సూర్యుని ఎప్పుడైతే చీకటి కమ్మేస్తుంది అనుకో, ఇప్పుడు మబ్బు వేసింది అనుకో మనకు కనపడుతుందా? సూర్యుడు కనపడకపోతే చీకటిగా ఉంటుంది కదా. అలాగే యేసుక్రీస్తుల వారు రెండవ రాకల్లో కూడా చంద్రుడు తన కాంతిని ఈడు, ఆకాశం నుండి నక్షత్రాలు ఏం చేస్తాయట? ఆకాశం నుంచి నక్షత్రాలు రాలితే మనం ఉండగలమా? వర్షం పెద్ద పెద్ద చినుకులే పడితేనే మనం తట్టుకోలేము. మరి అలాంటిది నక్షత్రాలు రాలితే, అలా నక్షత్రాలు రాలేటువంటి సమయంలో నేను రాబోతున్నాను ఈ లోకం మీదకి, ఈ భూలోకం మీద కానీ యేసుక్రీస్తుల వారు అంటున్నారు. ఆకాశం అందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయను. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని పోగు చేసుకుంటాడు. ఎందుకంటే ఒకానొక దినము రాబోతుంది. మనం అందరం ఏమైపోతాం? అప్పుడు చనిపోతాం. ఎవరు ఈ లోకంలో ఉండలేము. యేసుక్రీస్తుల వారు రాకడన్నా జరగవచ్చు, లేకపోతే మన పోకడన్నా జరగవచ్చు. ఈ రెండిటి మధ్య మనం ఎలా ఉండాలంటే క్రైస్తవులు మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, శత్రు దాడి జరగకుండా ఉండాలి అని యేసుక్రీస్తుల వారు జాగ్రత్తలు చెప్తున్నారు. నేను వచ్చే సమయానికి ఆకాశంలో మార్పులు జరుగుతాయి, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయి. నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వారిని నేను ఏం చేస్తాను? తీసుకుని వెళ్తాను. నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నానో వారిని తీసుకుని వెళ్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కొన్ని ఉపమానాలు చెప్తున్నాడు ఆయన. అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకోండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుడు చూసినప్పుడు మనకి భయంకరమైనటువంటి విషయాలు, విపత్తులు, గొడవలు, గందరగోళాలు జరుగుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే క్రీస్తు రాకడ ఎంతో దూరంగా లేదు, దగ్గరగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సూచనలు చెప్తున్నాడు అనమాట. ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందుల దూత అయినను కుమారుడైనను ఎరగరు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు రేపే వస్తారు, ఎల్లుండే వస్తారు, 2028లో 2030లో 2050లో వస్తాడని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు, దూతలకి తెలియదు, యేసుక్రీస్తుల వారికి తెలియదు, తండ్రికి తప్ప ఏ మనుషుడికి కూడా తెలియదని యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నారనమాట. ఒక మనుషుడు ఎలా వస్తాడని అంటే ఆయన జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు కూడా తెలియదంట.
ఎవరికి తెలియదు, ఆ కాలం గురించి మనకి తెలియదు. కానీ ఈరోజు చాలామంది చెబుతున్నారు, ఇదిగో క్రీస్తు ప్రభులు వారు వచ్చేస్తున్నారు, మరలా వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు వస్తున్నారు అని చెబుతూ ఉంటుంటారు. అలా కాదు, ఎప్పుడు వస్తారనేది ఎవరికి తెలియదు. కానీ మనం ఎలా ఉండాలి, రేపు వస్తున్నాడు అన్నట్టుగా సిద్ధపడి ఉండాలి. అది సిద్ధపడి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా చివరిగా ఆయన ఏమంటున్నాడు మనం చదివేసి ముగించేసుకుందాం. ఏమంటున్నాడు చివరిగానే, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానిని వాని వాని పనికి నియమించి మెలకువగా నుండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఉండును. ఆ ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఒక ఇంటి దగ్గరటువంటి అధికారి, ఒక ఇంటి యజమానుడు తన దాసులకు పని అప్పగించేసి, నేను దూరదేశం వెళ్ళి వస్తాను కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని తన ఇంటి వరకు పని అప్పగించి, దాసులకు పని అప్పగించి, యజమానుడు ఎలాగైతే దూరదేశం వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, వచ్చేంత లోపల వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. పొద్దున్న వస్తాడో, రాత్రి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు మనం పనికి వెళ్తాం, ఎప్పుడు వస్తాం, సాయంకాలానికి అయితే వచ్చేస్తాం. కొంతమంది 10 గంటలకు వస్తారు, 11 గంటలకు వస్తారు, 12 గంటలకు కూడా వస్తారు. ఏ సమయాన్ని వస్తారని తెలియదు, మొత్తానికి ఆ వ్యక్తి వస్తారు. అలాగే యజమానుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా ఆయన రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కనుక ఆయన వచ్చేంతలోపు మనం ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలని వాక్యం మీతో నాతో స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మరి మనం అందరం కూడా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు అందించినటువంటి ఈ సందేశం మన అందరి వినికిడిలో ఫలింప చేయాలని దేవత దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ శుభ ప్రార్థన. పర్లేదు మాకు అంతేనా గచ్చింది కంతే మా ట్రీగతుంది కంతండి ట్రీగతో వాకి జరుగుతుంది ఆ వాకి విని విచ్చిపోయారు కాడు మాతో యంత్రాన్ని ఫైన్ చేస్తుంది ఈ ట్రీగతండి మేము సొద్దుపాటు ఉండాల్సింది. ఇది కొంతండి మీరు అర్ధరాత్రి వస్తారో మేము ఎప్పుడు వస్తారో మాకు తెలియజేయండి. మేము మెలకుగా ఉండేలా చేయండి. గజనాలు ముట్టు బస్సు పంతండి యేసుకృష్ణ పడుతుంది. ఆమేన్. జయగడు ప్రార్థన. ప్రార్థన ట్రీగా దేయించుకుంటారు ట్రీగా తిండి ఈ రోటరీగా తిండి మేము ట్రీగా తిండి వాక్యం చదువుకున్న బాగా తిండి ఆంక్షణ కృపణలో చేంజ్ అంతమంది రోటరీగా తిండి వాక్యం చదువుతుండే కదండి మమ్మల్ని తిరుచులా చేంజ్ అంతమంది రోటరీగా తిండి ఆ వాకి తిండి ఆంక్షణ కృపణలో చేంజ్ అంతమంది రోటరీగా తిండి ఇంకా వాళ్ళ తండ్రి రోగులందరూ ముట్టవసమని యేసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి తండ్రి, మార్కు సువార్త 13వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, మేము క్రైస్తవులుగా జాగ్రత్త కలిగి ఉండాలని, నాని మెలకు కలిగి ఉండాలని, సిద్ధపాటు కలిగి ఉండాలని, మీ కుమారుని రాకడ జరుగుతుందని, రాకడకు సంబంధించినటువంటి కొన్ని గురుతుల ద్వారాగా నాయన మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మేము కూడా నాయన తండ్రి మీ కుమారుని రాకడ కొరకు మేము అలంకరింపబడేవారుగా, సిద్ధపడేవారుగా ఉండుటకు మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నేర్చుకున్న వాక్యం నీ బిడ్డల నా యొక్క హృదయాంతరంగాలు ఫలింపజేయండి. అలాగే ఒక పరిచర్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని కాలాన్ని హెచ్చించి అయితే నాయన మీ మాటల కొరకు, మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి నైనా రెట్టింపు నాయన సమయాలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలు నాయన జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలను నాయన వారు చేస్తున్నటువంటి పనిపాట్లను, పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలకు నాయకులుగా, అధికారులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దలను నాయన, యవనస్తులను, పురుషులను, పరిచారకులందరినీ దీవించమని, ఆశీర్వదించమని. సంఘం ద్వారాగా తలపెడుతున్న ప్రతి కార్యానికి తండ్రి మేమందరం విధేయులుగా ఉండి తండ్రి నాయన సన్మార్గంలో, నాయన సత్య మార్గంలో నడుచుకుంటూ మీ సహాయాలు తెచ్చామని తండ్రి. ఈ దినం మనకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరూ కొందరు నాయన. గాడ్ బ్లెస్ యూ.